అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో యువకుడు కారుతో బీభత్సం సృష్టించారు. తప్పతాగి ప్రసాదిత్య మాల్ వద్ద స్కూటీని ఢీకొట్టారు యువకులు. ప్రమాదంలో మెడికల్ విద్యార్థులు ప్రియాంకతో పాటుగా ఉమేష్ లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కు గురయ్యారు 28 ఏళ్ల ప్రియాంక. నిందితులు నరవరం ఇంజనీరింగ్ విద్యార్థులు దశవంత్, ఆండ్రూ జోసెఫ్ గా గుర్తించారు. దశవంత్ తో పాటుగా ఆండ్రూలను అరెస్ట్ చేసి ప్రకాష్ నగర్ కు తరలించారు పోలీసులు. ఘటనపై తీవ్రంగా స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపైన కూడా ఆరా తీస్తున్నారు. ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిందితులను కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు. అయితే సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఉలిక్కి పాటుకు గురైనటువంటి ఈ విజువల్స్ ను ఓసారి చూద్దాం. Wait. ఇది రాజమండ్రిలో చోటు చేసుకున్న అత్యంత విషాదకరమైనటువంటి ఘటన. మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూసుకుంటున్నాం. ఇద్దరు కూడా ముందు స్కూటీ పైన వెళ్తున్నారు. వారి ముందు ఆల్రెడీ ఒక కారు నిలిపి ఉంది. వెనకాల తప్ప తాగి మద్యం మత్తులో ఎలా డ్రైవింగ్ చేస్తున్నామో తెలియక గుద్ది ఆల్రెడీ ఒక్కసారి గుద్దారు, తగిలింది. ఆ బండికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా. సో ఒక్కసారిగా కూడా ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. దీంట్లో ఈ ప్రమాదానికి గురైనటువంటి ప్రియాంక ప్రాణాలు విడిచినట్లుగా తెలుస్తుంది. రాజమండ్రిలో చోటు చేసుకున్నటువంటి ఒక అత్యంత విషాదకరమైనటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూడొచ్చు. ఒక్కసారిగా ఇద్దరు మాల్ లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో వెనక నుంచి వచ్చినటువంటి కారు ఆల్రెడీ బైక్ స్కూటీకి ఒకసారి తాకిన తర్వాత అప్రమత్తం అవ్వడం, మళ్ళీ కొంచెం డిస్టెన్స్ పాటించాల్సినటువంటి సందర్భం లేకుండా అతి తెలివి ప్రదర్శిస్తున్నారా, డ్రైవింగ్ రాక ఉన్నటువంటి బిహేవియరా, మద్యంలో తప్ప తాగి ఉన్నటువంటి బిహేవియరా, ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. కానీ మద్యం మత్తులో ఉన్నటువంటి ఇద్దరు యువకులు తమ కారుతో స్కూటీని ఢీకొట్టడంతో ఓ మెడికల్ విద్యార్థిని బ్రెయిన్ డెడ్ కు గురవడం, తాజాగా ఆమె ప్రాణాలు విడిచినట్లుగా తెలుస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ చదువుతున్నటువంటి 28 ఏళ్ల డాక్టర్ ప్రియాంక ఈ నెల 3న తన స్నేహితుడు ఉమేష్ తో కలిసి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రసాదిత్య మాల్ కు సినిమా చూసేందుకు వెళ్లారు. సినిమా ముగించుకొని మాల్ నుంచి స్కూటీ పైన బయటకు వస్తున్నటువంటి సమయంలో బైక్ పూర్తి స్థాయిలో వెనక నుంచి వచ్చినటువంటి ఒక కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఒకసారి స్కూటీని తాకిన తర్వాత వెంటనే వారు వెనక్కి తిరగడం, అప్రమత్తం ఇవ్వడం, కొంతవరకు సిగ్నల్ ఇవ్వడం చేశారు. ముందున్నటువంటి కారు బయటికి వెళ్లిపోయిన తర్వాత అతి వేగంగా మరోసారి ఆ కారు ఢీకొట్టి అక్కడి నుంచి పరారవడం, కింద పడిపోయినటువంటి వెంటనే వారిని చూసినటువంటి అక్కడున్న సిబ్బంది స్థానికులు స్పందించే లోపే కారు డ్రైవర్ మరోసారి వాహనాన్ని ముందుకు పోనిచ్చి ప్రియాంక పైనుంచి తొక్కేశాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి వేగంగా పరారైపోయారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా సీసీటీవీకి సంబంధించినటువంటి ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో డాక్టర్ ప్రియాంక తలకు బలమైనటువంటి గాయం కాగా ఆమెతో పాటు ఉన్నటువంటి ఉమేష్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రియాంక బ్రెయిన్ డెడ్ కు గురైనట్లుగా వైద్యులు నిర్ధారించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాజాగా ప్రియాంక ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. వెంటనే ఇద్దరిని బాధితులను స్థానిక హాస్పిటల్ కూడా తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కూడా తరలించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. చికిత్స పొందుతున్నటువంటి ప్రియాంక పరిస్థితి విషమించడం, బ్రెయిన్ డెడ్ గా ఉండడం, తాజాగా ఆమె ప్రాణాలు కోల్పోవడం. ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి నిందితులను సమరవరం సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సంబంధించిన సూరవరపు దశవంత్, అదేవిధంగా ఆండ్రూ జోసెఫ్ గా గుర్తించారు ప్రకాష్ నగర్ పోలీసులు. వారిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఘటనకు ముందు ఈ ఇద్దరు యువకులు మద్యం మత్తులో సినిమా చూసేందుకు మాల్లోకి రాగా సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినటువంటి తీరు ఆ కోపంతోనే బయటకు వచ్చి ఈ అరాచకానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. నిందితులపైన హత్యాయత్నం కేసుతో పాటుగా మాల్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినందుకు మరో కేసును కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తున్నాయి. మనం తాజాగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.
రాజమండ్రి మెడికోల పైన జరిగినటువంటి ఈ కారు దాడిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తీవ్రంగా స్పందించారు. ఘటన పైన సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి. బాధిత మెడికోలు ప్రియాంకతో పాటుగా ఉమేష్ ల ఆరోగ్య పరిస్థితి పైన అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రియాంక కొద్దిసేపటి క్రితమే ప్రాణాలు విడిచినట్లుగా తెలుస్తున్నాయి. ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన ఆ ప్రాణాన్ని డాక్టర్లు కాపాడలేకపోయారు. ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అత్యంత క్రూరంగా అసలు కళ్ళకు కనబడుతున్నారా లేదా ఎదుటి వ్యక్తులు అనేటువంటి ఆలోచన లేకుండా ఈ విధంగా వాహనాన్ని నడిపేటువంటి తీరు పైన కూడా పలు ఆగ్రహాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి మూర్ఖులను వెంటనే కటకటాల పాలు చేయాలంటూ కూడా తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఇప్పటికే మండిపడుతున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో గేట్ ఓపెన్ చేసే లోపే ఆ కారును ఒక్కసారిగా ప్రియాంక పైన ఎక్కించడం, ప్రియాంక తలకు బలమైనటువంటి గాయం కావడం, ముందున్నటువంటి ఉమేష్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆమెను రక్షించేటువంటి ప్రయత్నం చేసే లోపే, వారిద్దరిని లేపేటువంటి ప్రయత్నం చేసే లోపే అంతా జరిగిపోయింది. ప్రియాంక ఉన్నట్టుండి అక్కడే కుప్పకూలింది. బ్రెయిన్ డెడ్ అయినట్లుగా డాక్టర్లు గుర్తించారు. తాజాగా కొద్దిసేపటి క్రితమే ప్రియాంక ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో డాక్టర్ ప్రియాంక తలకు బలమైనటువంటి గాయం అయినట్లుగా తెలుస్తున్నాయి. ఒక్కసారిగా ఈ ఘటన మాత్రం ఉలిక్కి పడేలా చేసింది. సో అసలు మాల్ కి వచ్చేవారు డ్రింక్ చేసి, మరి ముఖ్యంగా తాగి మద్యం మత్తులో మాల్ లోకి ఏ విధంగా ఎంట్రీ ఇచ్చారు, వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై వారు దురుసుగా ప్రవర్తించడం, వారితో దుర్భాషలాడడం, లోపలికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి బయటికి వచ్చేటువంటి క్రమంలో ఆల్రెడీ మాల్లో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ను మనసులో పెట్టుకొని ఏం చేస్తున్నామో అర్థం కాకుండా, ముందున్నటువంటి ఇద్దరిని కనీసం చూడకుండా ఆల్రెడీ బండి ఒకసారి తాకిన తర్వాత మళ్ళీ వారిపైన అదే దురుసుగా బయటికి పోనిచ్చేటువంటి రీతి. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరనేటువంటి ధైర్యమా? ఇంతగా అసలు వారిద్దరి నేపథ్యం ఏంటి? వారు ఎందుకు ఇంత కీలకంగా వ్యవహరించారు? ఇంత మరీ దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తించాల్సినటువంటి తీరు ఎందుకు వచ్చింది? అసలు వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయనేది మాత్రం ప్రధానంగా ప్రజా సంఘాల దగ్గర నుంచి వస్తున్నటువంటి డిమాండ్. చూడాలి పోలీసులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు.